వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. నేను సుమలత. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో టీడీపీ మండల నాయకుల సమావేశం. ఈ నెల 25న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో PMEGP కార్యక్రమంపై అవగాహన సదస్సు ఉంటుందని, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారు ఈ సదస్సులో పాల్గొనాలని డాక్టర్ శ్యామ్ చంద్ర శేషు పిలుపు. రాయితీపై రుణాలు మంజూరు చేస్తామని వెల్లడి చేశారు. ఈరోజు మండల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల కమిటీ అధ్యక్షులు సాయి శశాంక్ గారికి, కార్యదర్శి మాధవరావు గారికి, మండల కమిటీ నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. అలాగే మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే ఈ నెల 25వ తేదీన జంగారెడ్డిగూడెంలోని సూర్య ఫంక్షన్ హాల్ ఏదైతే జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం రోడ్లో ఉందో, దానిలో గౌరవ చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే PMEGP కార్యక్రమం ఉందో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మినిమం 8వ తరగతి చదివి 18 ఏళ్ళు నిండినటువంటి యువతీ యువకులు స్వశక్తితోటి నిలబడాలా, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలా, వారు జీవించాలా, వారితో ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక నవ్యమైనటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనేటువంటి ఉత్సుకత ఉన్నవాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క PMEGPలో మరి 10 లక్షల దగ్గర నుంచి దాదాపు 50 లక్షల వరకు కూడా రుణ సదుపాయం, అది కూడా సబ్సిడీతో కూడినటువంటి రుణ సదుపాయాన్ని కల్పించేటువంటి కార్యక్రమం ఉన్నందువల్ల దానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క PMEGPకి సంబంధించినటువంటి అధికారులు, అనధికారులు, అదేవిధంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు, ఈ యొక్క కూటమి పార్టీల నాయకులందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయటం, ఎవరైతే ఆ యొక్క ఉత్సాహంతో ఆ యొక్క చైతన్యవంతులై ఎవరైతే మేము పెట్టుకోవటానికి ఇండస్ట్రీస్ స్థాపించుకుంటాం, ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటాం, మాకు ప్రభుత్వం నుంచి కనుక సపోర్ట్లు ఉంటే, సబ్సిడీ ఇస్తే మేము కూడా స్థాపిస్తాము, మేము పారిశ్రామికవేత్తలుగా రాణిస్తామని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు 25వ తేదీన ఎల్లుండ ఉదయం 9 గంటలకే సూర్య ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున 4 మండలాలకు సంబంధించి కూడా ఒక కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఈ యొక్క ముఖ్యంగా మన జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి ప్రతి యువతి యువకులు కూడా ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఏ ఏజ్ వారైనా కూడా, అయితే మినిమం 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఆసక్తి గల ప్రతి ఒక్క మహిళలకి మరింత ప్రోత్సాహాలు ఉన్నాయి. అదేవిధంగా SC, ST, BC మైనారిటీ వర్గాలకి మరింత రాయితీ ఎక్కువ ఉన్నటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా సబ్సిడీ ఇంకొంచెం పట్టణ ప్రాంతాల కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఉత్సాహం ఉన్నటువంటి, ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ శాసనసభ్యుల వారి పిలుపుని మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేరవేస్తూ, మరి నిన్ననే దిశా మీటింగ్ అనేది ఏలూరులో జరిగింది. గౌరవ పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ MP గారు కానీ వారి యొక్క ఇష్టమైన ఈ యొక్క ఉద్యోగాల కల్పన ఏదైతే సంక్లిష్టమైందో దాన్ని సులభతరం చేయడానికి వాళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండా పారిశ్రామికవేత్తలు తయారు చేయడం, పరిశ్రమలు స్థాపించడం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది వారు కృతనిశ్చయంగా పెట్టుకున్నారు. కాబట్టి వారు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క అండదండలతోటి, వారి యొక్క ఆశీస్సులతోటి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, దానికి ఎల్లుండ జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఈ యొక్క మీ ద్వారా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే నిన్న MP గారిని అలాగే ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత పంచాయతీరాజ్కి సంబంధించి కానీ, అదేవిధంగా రోడ్లు, భవనాలు, రహదారుల శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి నిన్న ఏలూరులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత వారు ఏదైతే ఇటు బైనేరుకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కానీ, జల్లేరు వాగు మీద ఉన్నటువంటి బ్రిడ్జి మీద సంబంధించి కానీ ఆల్రెడీ ఎస్టిమేషన్లన్నీ కూడా తయారు చేసి టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఈ యొక్క జంగారెడ్డిగూడెం టు ఏలూరు ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారు ఉందో, వితిన్ 2 months 2 నెలల లోపల రోడ్డు అంతా కూడా పూర్తి చేయడానికి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ పనులు కూడా త్వరలో ప్రారంభం కానుంది అని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఈ ప్రతి 60 మందికి ఒక మగ ఒక ఆడ చొప్పున 2 నియమించాలి. ప్రతి బూత్లను కూడా నియమించి ప్రతి గ్రామంలో కూడా ఈ కుటుంబ సాధికార సార్లు నియమించాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలని
అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలని ఈ 60 మందికి తెలియజేసి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా సర్వీస్ చేసే విధంగా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కేఎస్ఎస్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేఎస్ఎస్లను ఏర్పాటు చేయడం వలన ప్రతి ఒక్క కుటుంబ సమస్యలను ఈ కేఎస్ఎస్ వారు స్వీకరించి వారి సమస్యలు తీర్చే దిశగా పయనిస్తారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా కంపల్సరీగా ఈ కేఎస్ఎస్ని నియమించాలని, అలాగే 25వ తారీఖున పిఎంఈజీపీ కార్యక్రమాన్ని మన ప్రియతమ శాసనసభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రతి గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మండల పార్టీ అధ్యక్షులు మునుపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడవలసింది. నేను మాట్లాడతాం కాదు, ఆల్రెడీ కొంతమంది గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు దీని మీద పనిచేశారు. కొంత వాళ్ళకు వచ్చిన సాధక బాధకాలు కానీ లేకపోతే వాళ్ళు సక్సెస్ అయింది కానీ ఏదైనా చెప్పమని అందులో ఎవరో